మిమ్మల్ని ఎన్నుకున్నది. ఒకసారి యాక్ట్ చేస్తే ఇంకా యాక్ట్ మార్చరా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్ట్ అండి, దాన్ని మేమేం చేయగలం? యాక్ట్లో ఎందుకు పెట్టలేదు? యాక్ట్లో పెట్టలేదని ఆవేళ రాజ్యసభలో మీకు తెలీదా? టీడీపీ బీజేపీల మధ్య జరుగుతున్నది ప్రజలకి అంత ఆమోదయోగ్యంగా లేదని నేను భావిస్తున్నాను. మీ పద్ధతి మార్చుకోండి, ఓపెన్గా బయటికి రండి, యథార్థాలు చెప్పండి. ఈవేళ పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ కూడా అదే. వాళ్ళు ఇంత ఇచ్చామంటారు, వీళ్ళు ఏమీ ఇవ్వలేదంటారు. ఏంటి ఇది? ఎవరికి అర్థం కావట్లా. ఇదో రకమైనటువంటి విచిత్రమైన, ఇంతకుముందు ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీలను ఉండేవి. ముందే మాట్లాడుకుని వస్తారు వాళ్ళు, గట్టిగా కొట్టుకోకుండా దెబ్బలాడుకుంటున్నట్టు నటించాలరా అని. ఇదేదో ఆ బాపతగా కనబడుతోంది. ఈయన ఇంకా సంకీర్ణ ధర్మం ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఓపెన్ గానే అడిగాడుగా. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ ఆడించినట్టు ఆడుతున్నాడు, ఒకళ్ళనే తిడుతున్నాడు. నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఆడించినట్టే పవన్ కళ్యాణ్ దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఆడించినట్టే ఆడేవాడైతే అసలు నన్ను ఎందుకు పిలుస్తాడు? అది ఆట కాదా అన్నది మీకే తెలుస్తుంది ముందు. పవన్ కళ్యాణ్కి నేనేమన్నా అంత గొప్పవాడినా? నేనేమన్నా అంత సెలబ్రిటీనా? నేను రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతున్నటువంటి మనిషిని. నేను పవన్ కళ్యాణ్ పక్కన లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు అన్నారు, తప్పది. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకడం అనేది ఎప్పుడు వాడతాం? అంత క్లియర్గా ఉంటే ఇంకా దాంట్లో ఏదో లాగడానికి చూస్తారేంటి అన్నప్పుడు కోడిగుడ్డు మీద ఏకలండి. ఇది కోడిగుడ్డు మీద ఏకలంటే అసలు ఏమీ క్లియర్గా లేదు కదా. వాళ్ళు చెప్పే లెక్క వీళ్ళు చెప్పే లెక్క ఎక్కడా పొంతం లేదు. ఏంటి పోరాటం చెప్పు అసలు? ఏంటి పోరాటం అంటే ఏంటి? మనం కుస్తీలు పడతారా? పార్లమెంట్లో నిలదీయాలి, గవర్నమెంట్ దించేస్తామని చెప్పాలి. వీళ్ళందరూ ఎన్నికే అక్కడికి వెళ్ళింది ఎందుకు? అక్కడికి వెళ్ళి స్లోగన్లు కొట్టి ఇక్కడికి వచ్చి స్లోగన్లు కొట్టి, స్లోగన్లతో ఏం పని అవ్వదు. స్లోగన్ కొట్టేవాళ్ళు జనం కొట్టాలి. అక్కడికి వెళ్ళి చేయవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాలి. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే గవర్నమెంట్ దించేయడానికి కాదు, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక ఆయుధం. ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ప్రజలకి చెప్పడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒక ఆయుధం. ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు నిన్న ఇప్పుడు, ఓసారి నో కాన్ఫిడెన్స్ పెడితే మళ్ళీ 6 నెలల దాకా, అసలు ఎంతకాలం ఉంది పార్లమెంటు? 6 నెలల దాకా ఏముండదు. 6 నెలల తర్వాత పెడతారా, సంవత్సరం తర్వాత ప్రజలే పెడతారు, ముందొస్తుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి, నో కాన్ఫిడెన్స్ పెట్టి ఓటింగ్ ఇన్సిస్ట్ చేయాలని లేదు. నేను నా 10 ఏళ్ల టైంలో చాలాసార్లు చూశాను. నో కాన్ఫిడెన్స్ అని పెట్టి మొత్తం డిబేట్ అయిన తర్వాత ఎప్పుడైతే నంబర్స్ లేవో, అంటే నో కాన్ఫిడెన్స్లో ప్రపోజ్ చేసినటువంటి అపోజిషన్ పార్టీకి కావాల్సిన ప్రభుత్వాన్ని దించేయవలసినంత నెంబర్స్ ఎప్పుడైతే లేవో అప్పుడు చెప్తారు, మేము ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏంటంటే ఓటింగ్ అక్కర్లేదు మాకు, మీకు ఎలాగే నెంబర్లు ఉన్నాయి. కానీ 5 గంటలు 6 గంటలు ఒక్కోసారి 2 రోజులు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లో కాదండి. ఇది అసలు యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలా అక్కర్లేదా అనేది ఇవాళ చర్చ. మీకు క్లియర్గా రాష్ట్రాన్ని విడదీసేస్తూ ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపాడు, అకౌంట్లో పంపాడు. ఇవి తప్పుడు అకౌంట్లు అనుకోండి, ఇవన్నీ తప్పులు పంపాడా అని వాళ్ళు చెప్పాలి. కాదండి వాళ్ళ లెక్క 16,000 కానీ మా లెక్క 7,000 అన్నారు. వీళ్ళ లెక్క వాళ్ళ లెక్క మనం తెలుసుకోవాలి, చెప్పవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదా? పోనీ 7,000 ఇచ్చారా? 4,000 ఇచ్చారు, ఇంకా 300 ఇస్తే సరిపోతున్నట్టున్నారు. అంటే దాదాపుగా 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఏదైతే రావాలని యాక్ట్లో నిర్ణయం జరిగిందో, ప్రధానమంత్రి మళ్ళీ రాజ్యసభలో చెప్పాడో, ఆ డబ్బు కూడా ఇవ్వకపోతే ఇది ఆఖరి ఆయుధం, ఆఖరిని పెడదాం అవిశ్వాసం, ఫస్ట్ ఇయరే గొడవ చేయాలి. ఎందుకు మరి ఆయన అలా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏం కేసులు ఉన్నాయో నాకు తెలియదు. ఈ పార్టీ ఏమో మీ కేసుల గురించి మీరు భయపడుతున్నారంటారు, ఆ పార్టీ ఏమో మీ కేసుల గురించి మీరు భయపడుతున్నారంటారు. ఏంటో కేసులు నేను చూసి నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా సీక్రెట్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయి కలిసిపోదాం. నిన్న కూడా చెప్పాడు ఆయన, బీజేపీతో కలిసిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళతోటి కలిసిపోతాడని.
మేము వచ్చేస్తే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, వాళ్ళతో కేసుల గురించి రాజీ పడిపోయాడు. నిజంగా కేసుల గురించి రాజీ పడిపోయింటే శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలని ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని పిలిస్తే సిబిఐ వాళ్ళు, అది కోర్టు పర్వ్యూ కాదండి, సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ లేదంటే ఇచ్చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మాకు అభ్యంతరం లేదు, నేను రాకపోయినా పర్లేదండి అంటే ఎగ్జామ్షన్ ఇచ్చేస్తారు. అవి కంట్రోల్లో ఉండేవి మోడీ కంట్రోలే, కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. నాకైతే అర్థం అవ్వాలి, నిజంగా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో ఎవడున్నా సరే ఇద్దరు పాదయాత్ర పెట్టుకున్న ప్రతిపక్ష నాయకుడిని ఎలక్షన్ ఇయర్ ప్రతి శుక్రవారం రావడం అంటే బాబు అంటే ఎవరైనా ఎగ్జామ్షన్ ఇస్తారు. పెట్టి ఇవ్వలేదంటాను. ఇవ్వలేదనడానికే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య నిజంగా రాజీ ఉండుంటే, బీజేపీ వైఎస్ఆర్సీపీల మధ్య నిజంగా ఒక అగ్రిమెంట్ ఉండుంటే డెఫినెట్గా ఫ్రైడే పెద్ద కష్టం కాదు, అది ఈజీగా చాలా మందికి అయింది. అది ఆ పార్టీ మినిస్టర్ గారే అంటున్నారండి, రెడీగా ఉన్నాడో వచ్చేయడానికి బయట మాట్లాడారు. అదే విచిత్రం, అది ఎవరితో కలుస్తున్నాడో ఎవడేంటో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.